రప్పించిన దేవునికి ఎన్ని స్తుతులు చెల్లించినా తక్కువే అని ఆయన నామాన్ని మహింపరచుకున్నటకు ఈ రోజున మనతో మాట్లాడి మనకు కొన్ని విషయాలు తెప్పుట కొరకై నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. చాలండి. ఈరోజు కీర్తనల నుండి 139 కీర్తన 2వ వచనంలో మన క్రమంలో మరి దేవాతి దేవుడు నడిపించుచు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. చాలండి. ఈరోజు చెప్పుతున్నటువంటి మాట అంటే ఒక మనిషికి తలంపు పుట్టక మునిపే దేవుడు గ్రహిస్తున్నాడు. నువ్వు నేను మనమో భూమి మీద ఎవరైనా అలా గ్రహించగలరా? మనకి తలంపు పుట్టక మునిపే గ్రహించగలరా? లేదు. ఒకవేళ తలంపు పుట్టిన తర్వాతైనా గ్రహించగలరా? నీకు ఏదైనా ఒక తలంపు వచ్చింది, ఆ తలంపుని భూమి మీద ఏ మానవుడైనా, లేదు నీ భర్త అయినా నీ పిల్లలైనా గ్రహించగలరా? లేదు. ఎంబీబీఎస్ డాక్టర్, ఇక డాక్టర్ గారు ట్రైనింగ్ అయి ఉన్న ఆయన ఒక ఆమె ఉంది, ఆమె కావచ్చు, వాళ్ళు ఎక్స్రే తీస్తూ ఉంటారు, వారి గుండె నరాలు రక్తం ఎంత ఉంది ఇవన్నీ చేయగలరు. అనేకమైన పరికరాలు వచ్చినాయి. మరి లక్షల్లో కోట్లలో కూడా ఉన్నాయి. ఇప్పుడు పరికరాలు అంటే సామాన్యంగా లేదు. మానవుణ్ణి అసలు తల వెంట్రుకలో నుండి కింద గోట్లో ఉన్నది కూడా మొత్తం క్షుణ్ణంగా కనపడేటట్లుగా పరికరాలు వచ్చినాయి. అవునండి. వాటిలోనైనా మానవుని తలంపు చూడగలిగింది ఏదైనా ఉందా? కానీ ఒక ఆయన ఉన్నాడంట, ఆయనతో చెప్తున్నాడు. ఎవరంటే దావీదు రాజుగారు అన్నారు, నేను కూర్చుంటుటయు నేను లేచుటయు నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుతున్నావు. చూడండి ఎంత గొప్ప దేవుడు ఆయన. దేవుడు అనడానికి ఎన్నో ఆధారాలు అసలు బైబిల్లో కానీ మన చరిత్రలో కానీ మనలో ఏది చూసినప్పటికీ కూడా ఆయనే దేవుడు అనటానికి ఎన్నో రుజువులు కలిగిన గ్రంథం, ఎన్నో రుజువులు తెలియచేస్తుంది ప్రపంచమంతా కూడా. ఎవరు గ్రహించలేని ఈ రోజున చాలా వరకు డాక్టర్లు అన్ని పరికరాలు కనిపెట్టి అన్నీ కూడా చేస్తూ వెళుతున్నారు. అలాంటి దినాలలో ఈరోజు కూడా వాక్య సత్యం నెరవేరుతుందంటే నెరవేరుతుంది. తలంపు పుట్టక మునిపే ఆయన గ్రహించాడు కనుక ఈ రోజున అంశమే ఏమేమై ఉండొచ్చు? గ్రహించుట, మనస్సు, తలంపు. ఏమండి, మగపిల్లలకి ఏం పట్టలేదా? మగపిల్లలకి ఏం పట్టలేదా? నేను అంటే ఆడపిల్లలే, ఎటు చూసినా ఆడపిల్లలే వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మీరు చెప్తే నేనేమన్నా గోల్డ్ మెడల్ వేస్తానని కాదు, కానీ పరిశుద్ధాత్మ మీలో ఎంత పని చేస్తుంది. ఈరోజు వాక్యం అంటే ఈ రోజున మందిరంలోనే కూర్చుని ఈరోజు ఏం మాట్లాడతాడు దేవుడు అనుకుంటున్నారా? మనకి వచ్చే వారం 139వ కీర్తనలో 2వ వచనం కదా, ఆ 2వ వచనంలో ఏం బాగుంటుందంటావు అని ఇదైతే బాగుంటుందని గ్రహింపు కలిగి దానికోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మ పనిచేస్తుంది. మందిరంలో రాగానే దానిలో ముఖ్యమైందని తీసుకోవచ్చు. ఇక్కడ ఈరోజు చదవబడిన దాంట్లో పర్యాయ పద్యాల్లో 2-3 ఉన్నాయి. ఏమేమిటి అంటే నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు. ఇటు మనస్సు అన్న తలంపైన పోని మనస్సును ఎవరైనా గ్రహించగలరా? భూమి మీద ఏ మానవుడైనా నీకు ఈ మనసు ఉంది,
ఈ మనసు ఇప్పుడు ఈ క్షణంలో నీకు అదే ఉంది, ఆ మనసులో ఉంది కనుక నాకు తెలుసు అనగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నీ మనసులో నా మనసులో ఈ రోజున ఇక్కడ కూర్చున్నాం, మనందరం ఇలా కూర్చున్నాం. ఎవరి మనసులో ఏముందో కూడా తెలియదు. తలంపు తెలియదు, మనసు తెలియదు. అంటే ఈ రెండింటికి హృదయ రహస్యం కూడా ఉంది. హృదయాన్ని కూడా దాన్ని కూడా ఎవరు తెలియలేరు. హృదయాన్ని పరిశీలన చేసి గుండెకి ఎంత కొట్టుకుంటుంది, ఇన్నిసార్లు కొట్టుకుంటుంది, ఇంత బ్లడ్ ఎక్కుతుంది, ఇది వాల్స్ ఇది పని చేయట్లేదు, ఇది పని చేస్తుందని అని చెప్తారు డాక్టర్లు. ఒక వాల్ పని చేయకపోతే ఆ వాల్ని కూడా తీసి ఇంకోటి వేస్తున్నారు గుండె కొట్టుకునే విషయంలో. కానీ దానిలో ఉన్న తలంపు మట్టుకి వాళ్ళు ఎంత తీసినా అది రాదు. అదే చెప్తుంది ఈ రోజున. దాని గురించి నువ్వు కూర్చుంటాం తెలుసంట, నువ్వు నిలవటం, ఎక్కడ చూసి ఎక్కడున్నావు, ఏ విధంగా ఉన్నాయి. రేపు ఎక్కడికి వెళ్తావో కూడా ఆయనకి తెలిసి నీకు తెలవకపోవచ్చు. రేపు ఏ చోట్లోకి వెళ్తావో ఆ చోట్ల నీకు జరిగే పరాపం కావచ్చు, నీకు జరిగే మేలు కావచ్చు, నీకు జరిగే ఘనత కావచ్చు, నీకు జరిగే ఘనహీనత కావచ్చు. ఇవన్నీ కూడా తెలిసిన వాడు దేవాతి దేవుడు. అందుకే ఈయన ఈ రోజున ఆయన ముందుకు వచ్చి కూర్చున్నారు. నేను కూడా ఆయన ఎదుటి నిలబడ్డా. నన్ను మరుగు చేసి నా ముందు ఆయన నిలబడి నీతో మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు అంశ భాగం తలంపు. అంటే తలంపు మరి ఎవరికి పనిచేసి ఆ మాట ఎవరిలో వద్దాలు సంతోషించండి. దీని గురించి వేరే ఏం లేదు. కానీ తలంపు అనేది దాని గురించి చెప్తుంది. అంటే మనిషి తలంపు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుని మన తలంపులు అంటే కొన్ని చేష్టలు ఉంటాయి చూసారా. ఎప్పుడైతే మనసులో ఉందో పైకి కూడా అదే చేస్తారంట. బైబిలే చెప్తుంది. నీ తలంపులో ఉన్నదే నువ్వు బయటికి చేస్తావు, ఆ పనే చేస్తూ ఉంటావు, అక్కడే ఉంటావని చెప్తుంది బైబిల్ కూడా. అదేవిధంగా ఈ రోజున మనిషి తలంపు ఎలా ఉంది, దేవుని తలంపు ఎలా ఉంది. దేవుడి దగ్గరికి వచ్చిన మీకు మనకి ఆ దేవుడి తలంపు ఎలా ఉందో తెలుసుకోవాలి. లేదు ఈ చోట్ల కూర్చున్నా మనిషిగానే ఉండి దేవుని తలంపు అనేది మీకు లేకపోతే ఎలా ఉంది? మనిషి తలంపులో ఉన్నావా, దేవుని తలంపులో ఉన్నావా, దేవుని స్వాధీనం. ఈరోజు మాట్లాడే క్షుణ్ణంగా సింపుల్గా కొన్ని మాటలు తీసుకున్నాము. మన మనిషి తలంపు ఎలా ఉంది అంటే కీర్తనలు 2 అధ్యాయము. కీర్తనలోనే 2 అధ్యాయం దగ్గరికి వెళ్దాము. మొదటి వచనం. అది మనకు అవసరం లేదు. జనములు ఎలా వ్యర్థమైనవి తలంచుచున్నవి. ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే జనములు ఎలా, అది మనకు అవసరం లేదు. జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. అంటే మనిషి, జనములు, ఈ భూమి మీద ఉన్నవారు ప్రతి ఒక్కరు వీరు వారు అనేది లేదండి. నేను భక్తిపరురాల్ని, భక్తుణ్ణి, మందిరంలోకి వచ్చాను అనేది నువ్వు కూడా అనుకుంటే నీ మనసు ఆయనకి తెలుసు కనుక, నీ తలంపు ఆయనకి తెలుసు కనుక, ఒకవేళ నువ్వు పైకి లేదండి నాకు ఎలాంటివి లేవంటే ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు. ఒకనొక సమయంలో ఒకనొక రాజుగారు ఏం చేశాడంటే ఇలాగే బలిపీఠ ఒకటి కట్టి ఆ బలిపీఠం మీద బలి అర్పిస్తూ ఒక ప్రవక్త అయినటువంటి ఆయన, ఏంటి నువ్వు రాజు అయినంత మాత్రాన బలి అర్పించేసి బలిపీఠం ముందు నిలబడతావా? నువ్వు రాజువే, రాజ్యానికి రాజువే, పరిపాలన వరకు చేయి, కానీ యాజకుడు కాదు, అది నీకు తగదు అని దూరం నుండి ఒక ప్రవక్త చెప్తే ఆ రాజు అహంకారంతో అన్నాడంట, పట్టుకోండిరా ఆ ప్రవక్తను పట్టుకోండి అని. ఈ బొట్టులను అంటే ఇలా ఉన్నా ఇలాగే ఉండిపోయిందంట, చాపాడు. అది కూడా బలిపీఠం అనేది దేవుడి బలిపీఠం కాదు, అన్య బలిపీఠం మీద ఉన్నాడు. దేవుడి బలిపీఠం కాకుండా అన్య బలిపీఠం ముందు రాజు ఉంటే ప్రవక్త అయినటువంటి ఆయన వచ్చి, నువ్వు రాజు పరిపాలన చేయి, కుర్చీలో కూర్చో, బంగారు సింహాసనం వేసుకో, అందరిని పిలువనంపు, అందరితో చెప్పు, అక్కడ వరకే సరిపోతావు. కానీ బలిపీఠం ముందు దేవుని పేరిట నిలబడి ఒక బలి అర్పణకు పనికిరావు. బలి అర్పించాలంటే ఒక ప్రవక్త కానీ, ఒక దాసుడు కానీ, ఒక సేవకుడు కానీ ఇలా అర్పించాలని దూరంగా ఉండి చెప్పాడు.
చెప్పిన మాట ప్రకారంగా కోపం రౌద్రుడైపోయి నాకు వ్యతిరేకంగా చెప్తావని ఆ ప్రవక్తను పట్టుకో అని ఇలా అన్నాడంట. ఇక మళ్ళీ తీసుకుంటా రావట్లే, ఇలాగే ఎండిపోయి ఉన్నాడు చెయ్యాలి. మళ్ళీ అక్కడే ఉండి బాబు ఇట్లా నాయన నా చెయ్యి రావట్లేదు నాయన, నువ్వే ప్రార్థన చేసి దాన్ని తీయమంటే ఆయన మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తే అప్పుడు మళ్ళీ వచ్చినట్టు బైబిల్ లెక్కలు ఉన్నాయి. యెరోబాము ఎవరో ఉన్నారు, యెరోబాము గారి అంటే సొలొమోను గారి కుమారులు ఒక ఆయన పరిపాలన చేస్తానికి ఈయన ఈ విధంగా ఉన్నారు. దాని గురించి ఈ రోజున చెప్తుందంటే ఏంటంటే, జలములు ఎలా వ్యర్థమైన దానిని అలాంటి విధానముగా మనిషి తలంపులు అనేవి ఖచ్చితంగా దేవునికి విరోధంగా ఉంటాయి, కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఆ తలంపులు ఎరిగిన వాడు ఆయన కనుక నీ ప్రవర్తన నీ విధానం అనేది మనుషుల ముందు మెప్పు కోసం ఏదైనా చెప్పు, కానీ దేవుని సన్నిధిలో దేవుని ముందర ఏదో గొప్ప అనేది చెప్పుకో మాకు, నాతో సహా నేను ఎంత ఉన్నప్పుడు ఎప్పుడో ఏదో సమయంలో ఏదో ఒకటి తలంపు అనేది వేరే రాకుండా ఉండదు. లోకంలో ఉన్నాం, లోకుల మధ్యలో ఉన్నాం, ఆ తలంపులు అనేవి దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక ఇక్కడ చెప్తుందంటే వ్యర్థమే అంటే వ్యర్థమైన దాన్ని తలంచుతున్నవి. మొట్టమొదటిగా నెంబర్ 1 మాట చెప్తుంది మానవుడితో బైబిల్ వాక్యం చెప్తుంది, జనములు తలంపులు వ్యర్థం అని చెప్తుంది. మరి వ్యర్థం అంటే ఏంటి? వ్యర్థం అన్నాడు కదా, అసలు వ్యర్థం అంటే ఏంటి బైబిల్లో నుంచి తెలుసుకుందాం. తలంపుల గురించి వ్యర్థం, మనిషి తలంపులన్నీ వ్యర్థమే అని చెప్పాడు కదా. కానీ అసలు వ్యర్థం అంటే ఏంటి? జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో నుండి ఒక మాట చెప్తున్నారు దాని గురించి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం, జ్ఞానుల మనస్సు అమ్మా ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే ప్రలాపించే వారి ఇంటి మీద అంటే ప్రలాపించే వారి ఇంటి మీద ఉంటలా. ఎవరి మనసు? మరోసారి జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్యన ఉండును. వాళ్ళు ఎవరంట? బుద్ధిహీనులు. జ్ఞానులైతే ఎవరైతే బాధపడుతున్నారో జ్ఞానుల హృదయం, వాళ్ళు ఎవరైనా కానీ బాధపడితే నిజంగా నీవు దేవుని పేరిట ఉండి దేవునిలో ఉంటే నీ మనస్సు ఎవరైతే బాధపడుతున్నారా, ఎవరైతే దుఃఖపడుతున్నారా, ఎవరైతే కన్నీరు ఇస్తున్నారా, ఎవరి కుటుంబం అయితే పాడైపోతుందా, ఎవరి కుటుంబం అయితే పతనం అయిపోతుందా అని వారి మీద నీ మనసు ఉంచి నీవే జ్ఞానివైతే వారి మీద నీ మనసు ఉండాలి. ఇక్కడ బుద్ధిహీనులు ఏం చేస్తున్నారు? సంతోషం. అయ్యి ఎక్కడ సంతోషం అక్కడే, ఎక్కడుంటే అక్కడే సంతోషం. మొన్న ఒక ఆయన చనిపోయాడు, మరి ఆయన్ని తీసుకెళ్తున్నారు. అయితే ఈయన కాస్త కూస్తో మొత్తం తీసుకుని ఆ చనిపోయిన వారి ముందు డ్యాన్స్ చేస్తున్నాడు. అంటే తోడబుట్టినవాడు చనిపోయాడని ఇంటికాడ పెద్ద రద్దాంతం, గొడవల మీద గొడవలో ఏదేదో చేశారు. మరి చివరికి వచ్చేటప్పటికి ఆయన ముందు డ్యాన్స్ నాట్యం. దీన్ని ఏమంటారు? ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. అంటే బాధలో దుఃఖంలో కూడా సంతోషిస్తాం. ఒకళ్ళు ఏడుస్తూ ఉంటారు కొంతమంది ఊళ్ళో, ఒక కుటుంబం ఏడుస్తూ ఉంటుంది, కానీ వీళ్ళు తగినట్టు జరిగింది, భలే జరిగింది అని సంతోషించే వాళ్ళు ఉన్నారు. దాన్ని క్రైస్తవుడికి మంచిది కాదని చెప్తుంది. అందుకే 5 లైన్లు 2 లైన్లు కూడా ఈ జ్ఞాని అయినటువంటి రాత్రుడు, జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, కానీ అదే బుద్ధిహీనులైతే ఎక్కడ సంతోషం, ఎక్కడ డ్యాన్సు, ఎక్కడ గొడవలు, ఎక్కడ గందరగోళం ఉంటే అక్కడికి వెళ్ళిపోద్దంట. వాళ్ళ తలంపు ఎలాగంటే గంటకి 8 మైళ్ళు వెళితే గంటకి
ఒక్క నిమిషానికి 1000 కిలోమీటర్లు అయిన ఎందుకో తెలుసా? మీ ఊరు ఉంది ఎక్కడ? ఇప్పుడు ఈ రాణి గారు ఉన్నారు. ఈ రాణి గారి తలుపు ఇప్పుడే వాళ్ళ తమ్ముడికి ఆకపోతే అక్కడికి వెళ్ళిపోదు. ఇక్కడే కూర్చుని ఉంటుంది. వాళ్ళ తమ్ముడు ఎక్కడుంటే అంతే. ఆ మనస్సు అంత స్పీడు. అమెరికా అయినా వెళ్ళిపోద్ది అక్కడ చూసుకుంటాం అయితే కదా. కనుక ఇక్కడ చెప్తుంది ఏమంటే అంత స్పీడ్గా ఉంటుంది ఈ మనస్సు. అలాంటి మనస్సును కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉంటే కదా ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకి జరిగేది ఆయనకి తెలవదా? దేవుడికి తెలుసు. ఎడిపించడం ఎందుకు, మరి మధ్యలో రాలిపేయటం ఎందుకు, తిప్పి 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 ఆ పిల్లల్ని ఆయన అనుకున్న చోటుకు తీసుకెళ్ళడం ఎందుకు? ఇదంతా ఒక ప్రణాళిక. వీళ్ళు ఎట్టగా వెళ్ళరు, మూలిగలో బయటికి మోషే గారిని తీసుకొచ్చి బయటికి తీసుకొస్తా, ఎర్ర సముద్రం దాటేస్తా, అన్నీ చేసి అన్ని విధాలుగా మన్నా పెడతా, పూరేళ్ళు పెడతా, నీళ్లు నెత్తా, అన్నీ చేస్తా. కానీ చివరి కాళ్ళు వెళ్ళరు. తిప్పి 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 అక్కడే మధ్యలోనే ఆ అరణ్యంలోనే రాలిపోతారు. కానీ వారి పిల్లలు వెళ్తారు. వారి పిల్లలకి నేను ఇచ్చిన ఆ దేశాన్ని పంపిస్తాను. తెలవా? తెలుసు. తెలిసినప్పటికీ కూడా గద్దెప్పే ఆ ప్రేమే భలేగా చెప్తుంది అక్షయ. నిజమే, ప్రేమించేవాడు కనుక దేవుడు కనీసం పిల్లలు పుట్టిందాక వాళ్ళు ఉంచాడు. వాళ్ళు పుట్టాక ఇవన్నీ నేర్చుకున్నది. అసలు నిజంగా నేర్చుకున్నది పెద్దల పిల్లల దేవుడి గురించి అది వాళ్ళు పుట్టినోళ్ళే కదా మీరు చూసింది. పెద్దోళ్ళేం చూడలేదు. దేవుణ్ణి బలిని అర్పించుకుంటా ఈ సంవత్సరం అర్పించి మళ్ళీ సంవత్సరం దాకా పాపం చేసి మళ్ళీ అర్పించి ఆ విధంగా అర్పించిన వాళ్ళు. ఇవన్నీ చూసుకుంటా ఈ దేవుడు చేసిన కార్యాలు చూసింది పిల్లలు. అమ్మో, ఎర్ర సముద్రం పాయలైందా? లేదు. తర్వాత నీళ్ళు వచ్చినాయి ఆ రాయిలో నుంచి. అయ్యో, పూరి ఏంటి, ఒక చోట పడతాం ఏంటి, మన్నా ఏంటి, ఇవన్నీ చూసింది ఎవరంటే పిల్లలే. మొట్టమొదటి ఈరోజు సండే స్కూల్ పిల్లలకి పెద్దోళ్ళకి బాగా తేడా ఉంటుంది. ఎందుకని వీళ్ళు ఈ సండే స్కూల్ కాడి నుంచి పెరుగుతున్నారు. వీళ్ళు ఖచ్చితంగా దేవుళ్ళలో ఖచ్చితంగా నిలబడతారనే ఆశ. సండే స్కూల్ పెంపకం అంటే సామాన్యం కాదు. వాళ్ళు పుట్టుకతో ఉగ్గుపాలతో పెట్టిన విద్య అన్నట్టు ఉంటుంది. వీళ్ళు పాట అయినా ప్రార్థన అయినా సాక్ష్యమైనా చూస్తూ ఉన్నారు, వింటున్నారు కనుక వీళ్ళదే దేవుని రాజ్యం అనడానికి షూర్. కానీ పెద్దోళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో, ఎలాంటి తలంపు వస్తుందో తెలియని రీతిగా ఉంది. ఈరోజు చెప్తున్న వాక్యం బట్టి ఈ రెండోది ఏంటంట, బుద్ధిహీనుల తలంపు సంతోషించే వారి మధ్యలో. ఎవరు నవ్వుతే అక్కడికి వెళ్ళిపోతారంతే. ఎవరు బాగుంటే వాళ్ళ దగ్గరికి, ఎవరు గొప్పగా ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతారు. ఏడ్చేవాళ్ళు, హీనంగా ఉన్నవాళ్ళు, దీనదీస్తలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. అదే చెప్తున్నారండి అన్నమాట. మరి దేవుడు ఏం చేస్తాడు? ఈ విధంగా 2 విధాలుగా మానవుడు చేస్తున్నాడు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు అనేది మీకా గ్రంథం 4 మీకా 4వ అధ్యాయము మీకా 12వ వచనం. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు వారి తలంపులు తెలుసుకొనక ఉన్నారు. ఏం చేస్తున్నారు? దేవుని తలంపు తెలిసిన వాళ్ళు అయితే ఇక్కడ రాకుండా మానేస్తారా? ఎన్ని రోజులు బట్టి, ఎన్ని సంవత్సరాల బట్టి ఈ ప్రాంతంలో సువార్త జరుగుతుందో, ఈ సువార్తతో పాటుగా కార్యాలు జరుగుతున్నాయో, ఇక్కడ చెప్పే బోధ, ఇక్కడ చెప్పే వివరణ అందరికీ అర్థమయ్యేలాగా ఉంది. ఇంగ్లీష్లో ఏమని చెప్తున్నా, ఇంగ్లీష్లో చెప్పారు ఒక ఆయన, తెలుగులో ఒక ఆయన చెప్పారు. మేము ఈ మధ్యన పెద్ద కారు కట్టించుకుని వెళ్ళాము చోటకి. పెద్ద కారు మామూలుగా సువార్తగా బయలుదేరతమే ఈ ప్రాంతంలోనే. నేను అది కారు తీసుకొచ్చి కారు మీద తెచ్చి అక్కడ పైన దూకుతున్నారు, కింద దూకుతుంది, టాక్ ఫుట్ అంటున్నారు వాళ్ళు ఇంగ్లీష్లో. పక్కన ఉన్న ఆయన ఏళ్ల మీద నిలబడి చెప్తున్నాడు ఏదేదో. అది చెప్పి ఇటు చెప్పి ఏం అర్థం కావట్లా మాకు. పైన సరి మంచు పడుతుంది, అటు ఇటు చూసి ఈసారి సినిమా చేశారు. మొత్తం లైట్లని తీసేసి సినిమా చూపెడుతున్నారు. మైండ్ పోయిందంతే మాకు. ఏం చేయాలో తెలియక అటు చూసి నిదానంగా వచ్చేసాం.
ఆ విధంగా ఏం ఉంటాడు ఇక్కడ ఉందా? అక్కడ ₹1,00,00,000 అంటాడు సభ, అక్కడ చూస్తే ఏమి కనపడాలి నాకు నిజంగా. ఆత్మీయత అనేది లేదు. ఏదైనా చెప్పారా, ఏదైనా బాగుంటుందేమో, మాకు ఉపయోగపడదేమో అంటే అది లేదు. ఏంటయ్యా అంటే దూకుడు కనపడి, పెద్ద పెద్ద లైటింగులు, పెద్ద పెద్ద టీవీలు అవి కనపడి. అలాగే ఏమైనా ఉందా ఈ బాధల మెట్ట మీద? వచ్చిన కాడి నుంచి కూడా మీరు బాగుండాలమ్మా, ఈ విధంగా ఉంటే బాగుండాలనే బైబిల్స్ వచనాలే వస్తున్నాయి, కానీ ఏది కూడా ఎగతిగర అట్లా వస్తున్నాయి అంటే చెప్పండి. గంటే చెప్పుకోనండి, అరగంట చెప్పుకోనండి, ఎంతనా చెప్పుకోనండి, ఆత్మీయతే ఈ చోట్లో ప్రకటించబడుతుంది కదా. వింటున్నారా? దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకున్నారు. ఆయన ఆలోచన వారు దేవుడి ఆలోచన ఏంటో గ్రహింపొందా ఈ రోజుకి. ఎందుకు మందిని కట్టాడు, ఎందుకు వీళ్ళందరూ వెళ్తున్నారు, ఎందుకు వీళ్ళందరూ బాప్తిసం తీసుకుంటున్నారు, ఒక్కొక్కడు అక్కడక్కడ వాళ్ళు వస్తున్నారు, మనూరు వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు. అసలు ఏముంది ఇందులో రహస్యం అనేది ఏమన్నా తెలుసా? తెలియని వాళ్ళు చాలామంది ఇంకా ఎగతాళే చేస్తున్నారు. పాడైపోతున్నా, ఇబ్బంది పడుతున్నా, కష్టపడుతున్నా, ఎన్నెన్నో అనుభవించేస్తున్నారేమో, కానీ ఆ చోట్లోకి వచ్చి అసలు దేవుని తలపెట్టి ఆయన పని ఏంటి, ఇక్కడ ఎందుకు కట్టండి, ఈ మధ్యలో మెట్ట మీదకి రావటం ఏంటి, అదే కాకుండా ఒకరిని పంపించి ఇక్కడికి ఏదేదో చెప్పిస్తున్నాడు ఏంటి, బైబిల్ ఏంటి, ప్రార్థనలు ఏంటి, ఖర్చు ఏంటి, మీటింగులు ఏంటి, ఏమన్నా గ్రహిస్తున్నారా? గ్రహించట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడంట, పనులే సమకూరుస్తున్నాడు. ఇక్కడ ఒక్కొక్క పని సమకూరుస్తున్నాడు. మొన్న 4 పనులు సమకూర్చాడు, అది కూడా గ్రహింపలేదండి. 4 పనులు అంటే కళ్ళములో దేవుని మందిరంలోకి సమకూరుస్తున్నాడు ఒక్కొక్క పన. ఆ పనుల్లో ఒక పన శాంతిరాజు మంగరాజు గారు అనే ఆయన్ని శాంతిరాజు గారు. శాంతి అనేది ఎందుకంటే శాంతం ఆ ఇంట్లో రావాలనే ఆశ. మేము ప్రార్థన చేసేటప్పుడు శాంతం చేయండి, శాంతిరాజు ఎవరు అసలు? దేవుడే శాంతిరాజు. ఆ శాంతికి రాజు ఆయన. ఆ రాజు అనే నామకరణం అన్న కొంచెం వెళ్తే ఆయనలో వాటిలో శాంతి వస్తుందని. శాంతి రాణి, ఆ శాంతి రాణి అని వాళ్ళిద్దరికీ పేరు పెడితే ఆ శాంతమూర్తి వాళ్ళని తాకుతాడేమో, వాళ్ళని సరైన స్థితిలో ఉంచుతాడేమోననే ఆశతో ఆయనే పెట్టుకున్నాడు పేరు. నాది కదమ్మా, నాది కాదు. ఈ తలంపు ఇచ్చినా, ఇక్కడ పనిచేసినా ఆయన ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇది ఒక కళ్ళం. ఈ కళ్ళంలో ఒక్కొక్క పన్నే సమకూరుస్తున్నాడు. దానిలో భాగంగానే మరొక ఆమె, మరి గోల్డ్ మేరీ గారు, ఆమె పేరు మరియ కుమారి. పేరు మారిందంటవా? ఏంటది? గోల్డ్ మేరీ ఏంటి? ఎవరు? మరియమ్మ గారేనమ్మ, బంగారపు తల్లి ఆమె. ఆమెను చాలామంది ఈరోజు కొలుస్తున్నారు. అంటే కొలవకూడదు, ఆమె గొప్ప స్త్రీ. ఈ భూమి మీద ఆమె కంటే ధన్యురాలని వారు ఎవరు లేరు. ఒరిజినల్గా చెప్పుకుంటే ఆమె ధన్యురాలు. దేవుడు ఏర్పాటు చేసి ఎన్నుకుని ఆమె గర్భాన్ని తీసుకునే గర్భంలో నుండి వచ్చాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమె నిజంగా గోల్డ్ మేరీ. అందుకే మరియ కుమారి అనేవి బంగారం పొదుక్కున్నాను. నాకు కావాలి కనుక బంగారం పొదుక్కున్నాను. ఇంకొక ఆశ కూడా ఉంది నాకు, బంగారు అంటే గోల్డ్ మేరీ. మరి ఆమెకు మ్యాచ్ అవ్వాలంటే ఆమె భర్త కూడా రెడీగా అయ్యి ఎప్పటికైనా దేవుడు సమకూరిస్తే ఏం కావాలి నాకు? స్వర్ణరాజు. ఆమెకు భర్త ఉన్నాయన కూడా ఆమె మ్యాచ్ అవ్వాలి. దాన్ని కూడా తీసి ఆ స్వర్ణరాజు ఆ విధంగా ముందుగా చెప్తారంటుంది మా పాస్టర్ గారు. ఆ టయానికి ఏవో దేవుడు ఆశ పెట్టాడు నాకు లోన. ఆ ఆశ మ్యాచింగ్ కావాలి. ఏ పేరు పెట్టినా ఏది చేసినా వాళ్ళిద్దరూ జంటగా కలిసి నడిచి వెళ్ళాలంటే ఆ విధంగా దేవుళ్ళో ఉండాలనే కోరిక ఆమె. తర్వాత మరి పరిమళమే ఇది మేరీ పుష్పం, మరొక పేరు మేరీ పుష్పం. ఆ పేరు మేరీ అంటే ఎంత అట్టగుంటుందో. మేరీ అమ్మ, ఆమె పేరు మేరీ పుష్పం అంటే నువ్వు అనేది ఏంటంటే పరిమళ రోజా. అంతకుముందు పేరు పరిమళ రోజా.
రోజా రోజా పేరేంటి? రోజే. ఆ పేరుకి ముందే ఉంది పరిమళ రోజా. అది ఇప్పుడు నా పేర్లు కావాలి, పరిమళ రోజా ఆమె. ఆ విధంగా ఆ పేరులో కూడా ఆ తీరులు మారాలని, ఆ పేరు బలం అనేది ఎంతన్నా కొంచెం వస్తుందేమని నేను నా ఆశతో పేరు పెట్టుకుంటూ ఉంటాను. ఆ విధంగా దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆ తలంపు ఇచ్చింది కూడా దేవుడే. దాన్ని బట్టి ఇక్కడ చెప్తుంది ఏంటంటే, కళ్ళములో ఒకడు పనులు కూర్చుకున్నట్టు అమ్మా సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనక ఉన్నారు. తెలుసుకుంటారు, ఇప్పటికైతే తెలుసుకోరా, రాకపోతాడా, ఈ చోట్లో దేవుడు చూడకపోతాడా, దేవుడు పిలుచుకోపోతాడా, ఈ ప్రాంతాన్ని అంతటినీ ఆయన సన్నిధిలో ఉంచుకోపోతాడు. అదే నా తలంపు, అదే నా ఆయన కోరిక కూడా. అందుకే మందిరం పట్టించుకున్నాడు. కనుక ఖచ్చితంగా ఆయన తలంపు ఎరిగేలాగా చేస్తాడు. ఇంకొక రోజుకైనా ఇంకొక నెలకైనా ఖచ్చితంగా వచ్చి చోట్లు ఆడవారు మగవారు అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఆనందించే రోజు ఖచ్చితంగా ఉంటుంది. అదే ఇక్కడ దేవుని తలంపు. ఆ మానవుడు కాదు, మామూలు మనుషులు కాదు. ఏదో కష్టం వచ్చే చోటుకి వెళ్ళకుండా సంతోషించే చోటుకి వెళ్ళి నాట్యాలు ఆడటం కాదు ఆయన కావాల్సింది. దుఃఖపడే వారి విషయంలో ఇక్కడ ఉండి చేసే ప్రార్థన ప్రతి ఒక్కటి వెళుతుందని ఇక్కడ చెప్తుంది. ఈయన చేసేది ఏంటంటే ఆయన తలం పెరుగుతున్నాడు. మరి దేవుడు ఎందుకని ఇంకా తెలుసుకుంటలేదు అంటున్నాడు. ఈ విధంగా ఇంకా దేవుడు తెలుసుకుంటలేదు ఎందుకని అంటే ఒక మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా, వీళ్ళందరూ ఇంకా తెలుసుకుంటలేదు కదా అంటే తెలుసుకునేటట్టు చేయలేక, లేకపోతే ఎందుకని అంటే ఇక్కడ చెప్తుంది మత్తయి సువార్త 12:25. ఆయన వారి తలంపులు నెరిగి అమ్మా వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా ఏర్పడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా ఏర్పడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. ఏమంటున్నాడు ఆయన? ఎందుకని నా దగ్గరికి రావట్లేదు, ఎందుకని ఆ విధంగా ఉంటున్నారంటే, ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారేమో నాకు విరోధంగా ఏదైనా ఆలోచిస్తున్నారేమో. నాకు విరోధంగా ఏ రాజ్యము, ప్రతి రాజ్యం అంటే దేవుడు అనే ఆయన ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ఆయన వారి తలంపని ఎరిగి వారితో ఇట్లను తనకు తానే విరోధముగా వేర్పడి ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేర్పడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లు అయినా నిలవదు. ఒకవేళ నాకు దూరం ఉండేదో ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారేమో, తిరిగి నా దగ్గరికే రావాలి. ఎందుకనంటే సృష్టికర్త నేనే. ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది చెల్లి, ఈ రోజున నోటి మాటలు కాదు, ఒరిజినల్గా వాక్యమే మీతో మాట్లాడుతుంది. ప్రతి వచనం కూడా తలంపు అనే దాని గురించి దేవుడిచ్చాడు. మనకి చిన్ని సంఘం కూర్చోబెట్టి 7 వచనాలు చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 7 వచనాల్లో ఇది 4వ వచనం ఏమంటుందంటే, ఆయన వారి ఎరిగి వారితో ఇట్లే అనెను, తనకు తానే విరోధముగా ఏర్పడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా ఏర్పడిన ప్రతి పట్టణమైన ఇల్లైనా. అంటే ఒకవేళ ఈ మాట చెప్పేది బయట ఎక్కడో ఉన్నారండి, మైకి పెట్టారు, కాదు. ఎవరితో చెప్తున్నాడు అసలు? అది ఇక్కడ ఉన్నవాడు. ముందు బయట వాళ్ళ సంగతి కాదు కానీ మనతో చెప్తున్నాడు. ఒకవేళ నీ అంతకు నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావేమో, నీ ఆలోచన ప్రకారం ఏదైనా వెళ్తుందేమో, దేవుడిని వదిలిపెట్టి నేను ఇలా చేయాలని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అది పాడైపోతుందని చెప్తుంది వాక్యం.
పాడైపోతుందని చెప్తుంది. ఎవరు కూడా తనకు తానే ఆలోచన చేయకండి, దేవుని చిత్తానికి దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుని వెళ్ళమని చెప్తుంది. అవునా కదా? అదేనంట. ఒకవేళ అలాంటిది ఉంటే ఎదగదో ఫలించదో అని చెప్తుంది కదరా. అదే చెప్తుంది అనమాట. అంటే ఏ విధంగా అంటే దేవుడు చెప్పే మాట ఏంటో చెప్పనా, దేవుడు చెప్పే మాట ఏంటో చెప్పనా. మరి ఇక్కడ పెద్దలు ఉన్నారు, మరి నాగలు కడతారు. ఏమండి, నాగలు కట్టినప్పుడు కొన్ని పశువుల్ని పెంచుకుని ఎద్దుల్ని నాగలు కట్టిన తర్వాత ఆ యజమానుడి దగ్గర కర్ర ఏమడవు, మామూలు దుక్కుతుంటాడు, రెక్కెత్తి తిరుగుద్ది ఎద్దు. ఎందుకని? యజమానికి ఆ ఎద్దుకి ఉన్న సంబంధాన్ని బట్టి ఈయన ఎలా దున్నాలను ఎక్కడికి వెళ్ళి తిరగాలనుకున్నాడో ఈయనకి తెలుసు, ఈయనతో పాటు దానికి తెలుసు. ఆ ఎద్దు పేరు చెప్పి ఆ ఎద్దుతో అనగానే ఎమ్మటి ఏది తిరగాలో తిరుగుద్ది, ఇటు తిరగాలంటే ఇటు ఆ యజమానుడు రెక్కేసి తిరుగుద్ది. కొన్ని ఎద్దులు నాగలు దున్నేటప్పుడు ఆ కర్ర ఉంచుకుంటాడు. అంటే ఆ కర్ర లేకుండా ఇది తిరగవు, పేళ్ళు అందుకుంటాడు. కొంతమంది దగ్గర ముళ్ళుగారులు ఉంటాయి. అవునండి, ముళ్ళుగారు ఎందుకు? పడటానికి. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుడుకి నీకున్న సంబంధాన్ని బట్టి నువ్వు వెంటనే ఆ మైండ్, ఆ తలంపు అనేది రావాలి వాక్యం త్వరగా. వాక్యం వింటున్నాం, బయటికి వెళ్తాం, మామూలుగానే ఉంటున్నాం అనుకుంటున్నారేమో, అదైతే పాడైపోద్ది. నీ ఆలోచన వద్దు, దేవుడి ఆలోచన. దేవుడి వాక్యాన్ని ఈ వారం ఏం చెప్తున్నాడో తెలుసుకుని దాని ప్రకారంగా నడిస్తే ఈ చోట్లో ఉండి ఇంకా ఫలిస్తావు అని చెప్తుంది అనమాట. అదే పోల్చి ఈ రోజున నాగలికి పోల్చి ఎద్దుల గురించి కొన్ని ఏం చెప్తాడు తెలుసా? ఒక రైతు కొట్టిన ముళ్ళు పెట్టి పొడిసిన పని చేయకపోతే ఆ కర్రని పడేసి తోకెట్టు పెట్టేట్టు తీసేస్తాడు. తోకనే ఆయన చేతి దగ్గరే ఉంటుంది తోక, ఈ దుక్కుకి దగ్గరలో ఉంటుంది. ఆ తోక పట్టుకుని హ్యాండిల్ కోసుకోలేని దాన్ని తీస్తుంటాడు. అక్కడ దాకా మనం వెళ్ళకూడదు. అంటే రెక్కేస్తే మారిపోవాలి. ఆ విధంగా ఉండగలిగితేనే దేవుని తలంపు. ఆ విధంగా ఉండే విషయంలో పోయిన వారంలో నేను అసలు పెద్ద గొడవ రాకపోయింది, ఇలా చేయేసా, అయిపోయింది. దేవా నాయనా స్తోత్రం అని ఇలా చేస్తే అయిపోయింది. ఏంటది? గొడవ సర్దుబాటు. అంటే అది నమ్మకంగా ఉన్నటువంటి ఎద్దు. అది ఎక్కడన్నీ ఏంటంటే నేను చెప్పలేదు. అసలైతే నాకు జరిగింది, నేను దేవుని పేరిట సాక్ష్యం ఇవ్వాలి కనుక ఈ చోట్లో ఉండి, ఒకవేళ అది విరోధం అయితే సరిచేస్తాడని దేవుడు నేను చెప్తున్నాను. దానిని గురించి ఇలా చేయేస్తే ఆగిపోవడానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మ చోట్లో పనిచేసింది. దేవానికి స్తోత్రం నాయన అని అప్పటికప్పుడు ఆయన స్తోత్రం చెల్లించి ఆ విధంగా జరగటం తృప్తి పడటం జరిగింది. దీనిని బట్టి ఇక్కడ చెబుతున్నటువంటి మాట, ఆయన వారి తలంపులు ఎరిగి వారితో ఇట్లను, అక్కడ గీత ఇట్లనేది అంతగా చాలా అని ఉంటాడు. వారితో ఇలా చాలా మాటలని అని తనకు తానే విరోధముగా ఏదన్నా నిర్మించుకుంటున్నారేమో, ఆలోచన చేస్తున్నారేమో. ఇలా వెళ్తా అయ్యగారు వచ్చినప్పుడు ఎలా ఉంటా, అయ్యగారు లేనప్పుడు ఎలా ఉంటా, అయ్యగారు రాగానే అమ్మగారు రాగానే ఇలా మాట్లాడతా, అమ్మగారు అవతాలకు వెళ్ళంగా నీ విధంగా ఉంటానని ఒకవేళ అనుకుంటున్నారేమో. దేవుడు ఖచ్చితంగా అంటున్నాడురా. దేవుడు ఆయన తలంపులు నెరిగినవాడు. నీవు ఈ రోజున మందిరంలో రాకమని పేరు తెలుసు, వస్తావో రావో. రాత్రి యేసురాజు గారు వస్తాడని వాళ్ళ భార్య చెప్పింది, రాలా. ఆయనకి తెలుసు ఈయన రాడు, ఈయన వెళ్ళడు, ఇంటికాడే ఉంటాడు. ఈ మధ్యలో పిల్లలిద్దరూ ముగ్గురు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఆయన నాన్నని బొబ్బ పెడతారు. ఆయనకి తెలుసుండే ఆయన ఆ విధంగా చేశారు. ఈ రోజున కూడా మరి షారూరు అనుకుంటుంది, ఇవన్నీ తెలుసంటావు నిజంగానే. మా ఆయన గారు మరి అక్కడి నుంచి ఫోన్ చేసి వెళ్తున్నావా, ఒకవేళ నేను మిస్ అయ్యాను ఎవరైనా ఫోన్ చేశాడు. ఇవన్నీ ఆయనకి తెలుసు. ఎవరిని ఎప్పుడు రేపాలో, ఎప్పుడు నడిపించాలో, ఎక్కడ పెట్టాలో కూడా ఆయన తెలుసు కనుక ఒకవేళ మనం ఏదన్నా నిర్మించుకుంటున్నామేమో జాగ్రత్త. అవి ఏంటంట, అవి ఏమవుతాయి, పాడైపోతాయి. మన యొద్దు దేవుడి ముందు పెట్టుకుందాం. ఆ విధంగా ఉండటానికి, ఆ విధంగా పెట్టుకోవటానికి ఆయన చెప్తున్నాడు. ఇది ఎన్నో మాట, 4వ మాట.
ఐదో మట్టుకు వెళ్దాం. అంటే పాడైపోయే తలంపులు వద్దు అని మరొక విధంగా చెప్తున్నాడు. ఒకవేళ పాడైపోయే తలంపులు వద్దని, పాడైపోయే తలంపులు మరి ఇక వద్దని మరొక మాట చెప్తున్నాడు. ఏంటది? అదే మత్తయి 9:4. అదే మత్తయి 9:4. అమ్మా, యేసు వారి తలంపులు గ్రహించి మీ ఎందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు అని చెప్తున్నాడు. అంటే గద్దిస్తానే ఉన్నాడు, మందిరంలోకి వచ్చేవాళ్ళతో చెప్తానే ఉన్నాడు, మందిరంలో గద్దిస్తానే ఉన్నాడు. అవునా కదా? ఒకవేళ లేదండి అంటే దేవుడికి స్తోత్రం. అంటే నాకు అలాంటి తలంపులు లేవు, నేను ఆ విధంగా లేను కనుక ఆ గద్దెంపు నాకు కాదు అనుకుంటే దేవుడికి స్తోత్రం. దాని గురించి ఏమీ లేదు. అలా ఎదగండి, ఫలించండి. దాని గురించి దేవుడికి తెలుసు, మీకు తెలుసు, మనకు తెలుసు. ఇవన్నీ కూడా తెలిసినవి కనుక అలాంటి వాటిని గురించి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ, యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచన దేవుడికి విరోధంగా చేసే దాని గురించి ఆయన అంటున్నాడు. ఎందుకయ్యా నేను ఎన్ని చెప్తున్నా, దేవుడిగా మీకు ఎంత ప్రేమిస్తున్నాను కదా, మిమ్మల్ని అందరినీ సరి చేసుకుంటున్నాను కదా, మిమ్మల్ని అందరూ కుటుంబంగా ఉంచుతున్నాను కదా, ఆదివారం రాగానే మందిరంలో ఉంచుతున్నాను, పాటలో ప్రార్థనలో వాక్యం అని అందరికీ లేని వాక్యం మీకు ఇస్తున్నాను కదా, ఎందుకు మీ ఇంట్లో మీ ఇళ్లలో మీ ప్రవర్తనలో మీ తలంపులు ఇలాంటివి అని మరొకసారి అడుగుతున్నాడు రా చెల్లి. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉంటే మానేసుకుని జాగ్రత్తగా జీవిస్తారని. అంటే ఈ విధంగా మొండి పొత్తుల్లాగా ఉండొద్దు. ఏదైనా సరే దేవుని ఆలోచన కలిగి, సర్దుబాటు మనస్తత్వం కలిగి దేవుని మనస్సును చూపిద్దాం, దేవుని తలంపుల్ని ఎరిగి ఉన్నాము. ఆ విధంగా ఉండటానికి అలాంటి విరోధముగా ఉండొద్దని ఇక్కడ చెప్తుంది. దాన్ని బట్టి మరొక మాట అంటే ఆ విధంగా ఈరోజు ముఖ్యంగా ఎవరి కోసం చెబుతున్నాడు ఇవి? ఈరోజు ముఖ్యంగా మరి ఎవరి కోసం చెప్తున్నాడో చూద్దాము. ఎవరి కోసం చెప్తున్నాడు అంటే ఎబ్రీ 4:12. ఎబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇది ముఖ్యంగా చెప్పేది ఎవరికి? ఈ తలంపుల గురించి ఇవన్నీ కూడా చెప్తూ ఇవన్నీ చెప్పాడు. అవన్నీ కూడా ఎవరి గురించి చెప్తున్నాడు మరి అర్థం కాలేదా? చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది, బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగులను విభజించు మట్టుకు దూరుచు హృదయముల యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఎవరికి ఇది? ఉదయము యొక్క తలంపులు శోధిస్తుంది. అంటే ఎవరిని? అది చెప్పమ్మా, నీకు ఆత్మ అనేది వస్తుంది కానీ ఆపుకుంటున్నావు, నొక్కేస్తున్నావు అంతే. ఆత్మ వస్తుంది, దేవుని ఆత్మ, దేవుని ప్రేరేపణ, దేవుని తలంపు నీ మీద పరిపాలన చేస్తుంది. కానీ నువ్వు ఆగు, ఓ ఓ ఓ అని మన కొన్ని ఎడ్లు వెళ్తుంటే పక్కన పట్టుకుని లాగి పడితే ఆ ఎట్టెట్టు అనుకుంటాను లాగేస్తాయి. అలాగే నీ మీద ఆత్మ పనిచేయడానికి సిద్ధంగా ఉంది కానీ ఓ అని లాగి పడుతున్నావు. కానీ ముందుకెళ్ళు, నీ కుటుంబానికి మంచిది, నీకు మంచిది. ఆత్మ ప్రేరేపణ వచ్చినప్పుడు చెప్పేయి, దేవుడు తలంచి ఇచ్చినప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేయి. అందుకే ఇక్కడ చెప్తుంది ఎవరికంటే వాక్యము సజీవమై బలము గలదా రెండంచులు గల ఎటువంటి కంఠము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మ కీలను మూలుగలను విభజించినంత మట్టుకు
దూరుచు. ఈ రోజున హృదయంలోకి, మూలుగులోకి, తలంపుల్లోనికి వాక్యం అనేది దూరుచు. ఇదే వాక్యాన్ని చెప్పుకున్నాం కదా. ఓకే ఓకే, చెప్పుకున్నా కానీ ఈ వారంలో క్యాచ్ చేయకపోతే ఎలారా? ఇదే వాక్యం మనకి శాక్రమెంట్ వాక్యంలో వచ్చింది. ఏది శాక్రమెంట్ వాక్యము? అంశం ఏంటంటే వాక్యం. ఆ వాక్యమై ఉన్న శరీరము మనలోకి ఇలా 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 వెళ్తుంది. ఏ కట్టంతోనైనా డాక్టర్ అయినా సరే ఇది అది కోసి ఏదైనా చేయగలదేమో, కానీ దానికంటే స్పీడ్గా ఇది దూరచ్చు ఆయా ప్రాంతంలోకి. తలలోకి వెళ్తే, మెదడులోకి వెళ్తే, గుండెలోకి వెళ్తే, ఎముకలోకి వెళ్తే, ఎన్నిలోకి వెళ్తే, కీళ్ళలోకి, మూలుగుల్లోకి మొత్తం ఏ కట్టడం కూడా అంత స్పీడ్గా పంపించలేదంట. మరి డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, పంపించగలదంటే నేను నర్వ్ ఇంజెక్షన్ చేస్తానంటే అది కూడా వెళ్దంటే అది కూడా వెళ్ళలేకపోవచ్చు, కొంతవరకు పనిచేయచ్చు. అది కూడా అంటే పనిచేయకేగా పురుగుల మంది వేసాడండి, తీసుకెళ్ళి కక్కించేయండి, కక్కిచ్చేస్తున్నాడండి. వెళ్ళిందా? ఎలా పురుగు మందు వేసేసి చచ్చిపోయేది. అది తిన్న వాళ్ళని తీసుకెళ్ళి కక్కిచ్చేసి ఒక ఇంజెక్షన్ చేసి పంపించేస్తే బతికేస్తున్నాడు. అది ఏళ్ళు ఉండటం అయితే బతుకుతారా? మెదడుకి టచ్ అయితే, ఆ నరాల్లో నుంచి మెదడుకి వెళ్తే ఎటువంటి వైద్యం కూడా పనిచేయదు. అంతే పనిచేస్తుందంటే మరి నర్సు గారు ఇక్కడ ఉన్నారు, చెప్పమనండి. అది పనిచేయదు. ఎందుకనంటే వెళ్ళవలసిన చోటుకి విషము చెప్తాడు డాక్టర్. విషము ఆ ఒంటికి పట్టేసిందండి, ఆ శరీరానికి పట్టేసేసి ఇక దాన్ని బయటికి తీట్టుకుపోతాడు. పేగుల్లో ఉంటే గుంజేసేవాడమే అంటారు. చివరికి పోయాక ఇవాళ ఒంటికి పట్టేసిందండి. చాలా లేట్ అయింది, మీరు లేట్గా తీసుకొచ్చారు. అదేమైందంటే లోనికి వెళ్ళిపోయింది. కానీ దానికంటే స్పీడ్గా పనిచేసేది వాక్యం. ఆ వాక్యం విన్న మీకు మరి తలంపులు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. అంటే అంత స్పీడ్గా పనిచేస్తుంది. ఆఖరిగా మనకి ఎవరి సంగతితో మనకి ఎందుకు, మనం ఎదురు బదులు కూర్చొని మాట్లాడుకునేది. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? దీని పేరేంటి? మందిరం పేరు దీన్ని చర్చి అంటారా? చర్చి అంటే అర్థం ఏంటో తెలుసా? కొంతమంది చర్చించుకోవటం, ఎదర ఉండి మనం ఇప్పుడు వరకు చర్చించుకున్నది ఏంటంటే దేవుని వాక్యం. ఇది 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 అని ఆయన తలంపించి చర్చించడం. చర్చి అంటే కొంతమంది మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను, అవును కదా? మీరు మాట్లాడటానికి కుదరదని నేను మాట్లాడుతున్నానా? అది ఎక్కడైనా కుదురుతామని, కానీ ఇక్కడ కుదరదు. ఎందుకో తెలుసా? వాక్యం మీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. కొంతమంది అంటారు, ఇదిగో తప్పు అయితే వచ్చింది, చిరుగుని పెద్ద చేయి, మాకు పెద్ద చేయకపోతే నీకు న్యాయం, నాకు న్యాయం ఏంటి? తప్పులు తప్పని చెప్పడం తప్ప. ఎందుకు అలాంటి తప్పులు నా సోది నేను చెప్పుకుని మీ సోది మీరు చెప్పుకుంటే ఇంక మనకు వాక్యం ఎందుకు? మనకు మధ్యలో దేవుడు ఎందుకు? దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం. ఎటువంటి దాంట్లోకైనా అది దూరటానికి రెండంచులు గల ఖడ్గం కంటే మన స్పీడ్గా వెళ్తాయి. తప్పు చేసి తప్పిపుచ్చుకుంటే కుదురుతా? కొంతమంది అలా చేస్తున్నారు. నాకు మట్టికి కాదు, మీకు మట్టికి. ఒకవేళ వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఆ తలంపుల్ని, ఆ మనసును చూస్తున్నాడు. జాగ్రత్త, నువ్వు కట్టుకున్న మేడకి ఇల్లు కూలిపోద్దంతే. ఒక రాజ్యమా, ఒక పట్టణమా, ఇవన్నీ కూడా నీ తలంపులతో చేస్తే ఆగవని ఇప్పుడే కదా చదువుకున్నావు, అవునా కదా? ఏదైనా తప్పుని ఖండించడానికి నువ్వైనా, నేనైనా, ఎవరైనా, కింద ఉన్నవాళ్ళు కావచ్చు, పైన ఎంత కొమ్ములు తిరిగిన వాళ్ళైనా సరే ఒప్పుకుని తీరాల్సింది. అంతే, ఒప్పుకుని తీరాల్సింది. అది బైబిల్ సత్యం. అదే చెప్తుంది ఈ రోజున. ఏమంటుందంటే, అది ఎక్కడికెక్కడికి దేవుని వాక్యం సజీవమైనదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మ కీలను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులలో శోధన. నిజంగా నేను తప్పే కదా, నేను నిజంగా వాక్యానికి దూరమే కదా, నేను నిజంగా దేవునికి ఎడమే కదా, నేను నిజంగా ఈ రోజున ఈ నిమిషంలో తప్పు చేసి ఆ దేవునికి వెడంగా ఉండి, దేవునికి దూరంగా ఉండి అని కీళ్లలో మూలుగును కూడా విభజించేసాది వాక్యం. ఆ వాక్యమై ఉన్న ఆయన ఈ రోజున మాట్లాడుతున్నాడు నాతో, మీతో సూటిగా చెల్లి. కనుక ఆ విధంగా ఉండటానికి మనం ప్రయత్నిద్దాము. ఆ విధంగా వెళ్తుంది. నిన్న మాట, 6వ మాట, 7వ మాట, ఆఖరి మాట. ఇంతకు చివరిగా చెప్పేది ఏంటి? చివరికి చెప్పేది ఏంటి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4
చివరికి చెప్పే మాట ఏంటి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అది చెప్తుంది. చివరికి జరిగేది ఏంటో తెలుసా? ఆయన కావలి కాస్తూనే ఉన్నాడు. ఎప్పుడు వరకు కాస్తాడు? ఏమండి? దేవుని వాక్యము, దేవుని కాపుదల, ఆయన తలంపులు ఉన్నాయి. మీ మీద ఒక ప్రణాళిక ఉంది. ఎప్పుడు వరకు ఉంటుంది అది? యుగాంతం వరకు. ఇంకా సూటిగా చెప్పండి అమ్మా, ఇంకా సూటిగా చెప్పండి. ఎప్పుడు వరకు ఉంటుంది? దేవుడు గురువుల్ని గోధువుల్ని ఎప్పుడు దాకా ఉంచాడు? నీ భలే గుర్తురా. ఒకవేళ గుర్తు లేని వాడికి ఏంటంటే ఇంకా దేవునికి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. మధ్యలో ఏం చేస్తున్నారంటే సొంతగా ఒక పట్టణాన్ని, సొంతగా ఒక రాజ్యాన్ని, సొంతగా ఒక ఇల్లుని, నాది ఎంత మట్టుకు, నేనెంత మట్టుకు. ఆ హద్దులు అనేది ఉండకూడదనే ఈరోజు చెప్తుంది. గుర్తు ఉండాల్సిందే, గుర్తు రావాల్సిందే. ఎవరికైనా రావాలి అంటే దేవునిలో ఎదగాలి, దేవుని భయం ఉండాలి. నేను అయ్యగారిని కదా అంటే నాకు భయం లేకుండా ఉంటే కుదరదు. అయ్యగారు అయితే ఉండొచ్చు. నేను ఇక్కడ నిలబెట్టాను, మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాను, నాకంటే మీరే వెరుగు. ఒక విధంగా చెప్పుకోవాలంటే నిలబెట్టింది నన్ను, కూర్చున్నది మీరే సుఖంగా కూర్చొని చక్కకున్నారు కదా, నేను నిలబడి ఉన్నాను కదా. కానీ దేవుడు ఏం చేసేదంటే నన్ను ఈ రోజున ఈ విధంగా చర్చ కుర్చీలో కూర్చున్నారు నా తోటి మగవారు, నా తోటి వారు. కానీ దేవాతి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఆ విధంగా, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకును కావలి ఆయన కాస్తూనే ఉన్నాడు. ఎప్పుడు దాకండి కాస్తున్నాడంటే, ఇప్పుడు వాన ఉందండి మాకనంటే ఆయన ఒకవేళ నువ్వు గురుగ్గా ఉంటే సరి చేసుకో, గోధుమగా మారు. ఆ కోతకాలం వరకు అలాగే ఉంటాను నేను. ఇప్పుడు అన్నీ భలేగా ఉన్నాయండి, నాకు బాగానే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అది చేస్తున్నా, ఇక్కడికి వచ్చి ఇది చేస్తున్నా. భక్తే ముక్తి. ఈ విధంగా నేను చేసేది బయట డ్యాన్సులు అంటే సంతోషించేవాడి మధ్యలోకి వెళ్ళి సంతోషించేస్తున్నా. అంటే బయట ఉన్న బాధల గురించి పట్టించుకోవట్లేదు, మందిరంలో జరిగే బాధల గురించి, మందిరంలో ఉన్న విధి విధానాల గురించి ఏం పట్టించుకోవట్లేదు. బయట సంతోషమే కావాలి నాకు. ఇందాకే చెప్పింది కదా, నీ తలంపు ఎలా ఉందంటే సంతోషించే వారి దగ్గర, దుఃఖించే వారి దగ్గర లేదు. ఈ రోజున బైబిల్ లెక్క ప్రకారంగా ఎవరైనా బాధపడుతుంటే నీ ఇంటి పక్కన వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు బాధలో ఉన్న వాళ్ళని పాల్గొప్పుడు పొందినట్టు. అంతేగాని వాళ్ళు అంతేనే కానీ వీళ్ళు భలే ఆనందంలో ఉన్నారని అందులో కలిసిపోతే దేవుని వాక్యానికి దొరికిపోతావు రా చెల్లి. వాక్యం ఎందుకు చెప్తుందంటే నిన్ను నన్ను సరిచేయటానికి. అంతేగాని ఏదో సరదాగా దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలా. ఒకవేళ సరదాగా చేసేవి చాలా ఉంటాయి, అవన్నీ కాదు. కానీ ఇక్కడ భక్తి గంటన్నర సేపు నేర్చుకునేది నువ్వు ఈ ప్రాంతంలో ఎలా ఉండాలంటే నీ జీవితాన్ని సరిచేయాలి, నీ తలంపులు సరిచేయాలి, నీ మనస్సును సరిచేయాలి, గ్రహింపు కావాలి. ఈ రోజున నెంబర్ 1 ఏంటంట అమ్మా, వ్యర్థమైన దానిని తలంచుతున్నది మొట్టమొదట. రెండవది అది ఎవరో జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుతున్నవి. నెంబర్ 1. నెంబర్ 2 అయితే బుద్ధిహీనుల తలంపులు సంతోషించే వారి మధ్యన ఉన్నాయి. నెంబర్ 3 అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొని ఉన్నారు. నెంబర్ 4 ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లను ఆయన అలాగంటున్నాడు. ఏంటది? యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచన, ఇంకా ఆలోచన మారదే అంటున్నాడు. ఇక మారదా? ఇక అంతేనా? ఎందుకు ఈ విధంగా ఇంకా దురాలోచన చేస్తున్నారని చెప్తుంది 5వ మాట. 6వ మాట
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై హృదయం యొక్కయు తలంపుల యొక్కయు దానిలో శోధిస్తుంది. ఎందుకంటే అందుకు దోడుతుంది. ఇంకా లోన ఇంకా ఎల్లని చోటు ఉందేమో దేవుని వాక్యం అనేది, ఇంకా లోనకి ఎక్కలేదేమో, అందుకే ఇక్కడ చెప్తుంది. ఆ విధంగా ఉంది అంటే ఇంతకు చివరికి చెప్పేది ఏంటి అంటే, యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి. నిన్నైతే పాడు చేయడు. ఎప్పుడు వరకంటే కోతకాలం వరకు చూస్తాడు. చివరికి జరిగేది ఏంటంటే అంటే అప్పుడే నాకేం రావట్లేదు కీడు, నేను ఎన్ని చేసినా దేవుడు క్షమించేస్తాను అనుకుంటున్నా. ఒకవేళ నేను ఎన్ని చేసినా క్షమించేస్తాను నాకు దేవుడు. అమ్మో నేను అంటే తెగ ప్రేమ కాదు. కోతకాలం వరకు, ఆ కోతకాలం నాడు ఆ గొడవలు తగిలితే తీసి క్రీస్తు అనే పునాది మీద తీసుకుతాడు. ఆ కొయ్య కాలు కోసి పునాది మీద వేసి అగ్గిపుల్ల వేసినప్పుడు తేలుతుంది. ఇది నా పడాయి, నీ పడాయి. ఇప్పుడు చెప్పుకుంటాం కాదు, కానీ ఏ విధంగా ఉన్నావు? కొయ్యకాలుగా ఉన్నావా, కర్రగా ఉన్నావా, గట్టిగా ఉన్నావా, వెలగలిగిన రాళ్ళుగా ఉన్నావా, బంగారముగా ఉన్నావా, వెండిగా ఉన్నావా? ఇవన్నీ కూడా అక్కడే తేలుతాయి. అదే అగ్నిలో మనకి బాప్తిసం. నేను ఇచ్చే నీళ్ళలో మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇది. కానీ దేవుడు ఇస్తాడంట అగ్నిలో పరిశుద్ధాత్మలు. అదేంటంటే క్రీస్తు అనే బండ, క్రీస్తు అనే పునాది. ఆ పునాది మీద ఇవన్నీ పోసి అగ్గిపుల్ల ఎత్తే ఎవరి ఫలితం అనేది వాళ్ళకి కనపడద్దంట, ఎవరి భక్తి అనేది వాళ్ళకి కనపడద్దంట. ఇవన్నీ కూడా రానయ్యన్న రోజుల్లో కనపడతాయి. ఇప్పుడు ఏంటంటే బాగానే ఉన్నామంటే ఇటు గడ్డి, ఇటు గోధుమల్ని గురుగుల్ని సమానంగా వెళ్ళండి, పేకమాగండి. అప్పుడే శిష్యునికే చెప్పాడు. ఈరోజు నాకు కూడా వాక్యం ద్వారా నాకు నీకు కూడా చెప్తున్నాడు. పీకలేదంటే అనుకుంటే నేను ఎన్ని తప్పులు చేస్తున్నా నన్ను ఏం పట్టించుకోడమ్మా దేవుడు. పట్టించుకుంటే ఈసం గుచ్చుకుంటే అని ఎవరికాడే ఎడకుంటున్నారు. కానీ ఎవరి నోట్లో వాళ్ళకి, ఎవరి మీద వాళ్ళకి పగ. ఏంటి ఇట్లా ఉన్నావు, ఇది చేయకూడదు కదా అని పక్కన ఉన్న వాళ్ళకి బాధే అవుతుంది. కానీ ఈసం గుచ్చుకుంటే ఎవరు పట్టించుకుంటే ఎగబడిపోతారేమో నా మీదని. ఎవరి కాళ్ళే మౌనంగా ఉన్నారు, కానీ ఆయన ఉండరా, ఆయన చూస్తున్నాడు, చెప్తున్నాడు. నన్ను కూడా నాకు కూడా చెప్తాను అని చోట్ల చెప్తున్నాడు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు ఆఖరి ఎక్కడ మూసింది? ఆయన కావలి ఈ సంఘానికి ఉండునుగాక. ఆయన కాపుదల ప్రతి కుటుంబానికి ఉండునుగాక. ఆయన కాపుదల ఈ చోట్ల బిడ్డలందరికీ, గృహాలకి ఉండునుగాక. ఆయనే ప్రతి విషయాన్ని పరిశీలన చేసి శోధించి ప్రతి ఒక్కరిని, కీళ్లను, మూలుగులను, నరాలను, ఎముకలను, సమస్తాన్ని సరిచేయునుగాక. ఆమేన్. కానుకలకు సమయం.